guys, welcome back to my channel Divya Vlogs. Welcome back to one more beautiful video. So routine ga shopping vlogs చూసి బోర్ కొట్టిన వాళ్ళకి this is a refreshing video అన్నమాట. నా పక్కన ఎవరున్నా చూడండి. సైనా బంగారం. ఇది మొత్తం ఫ్యామిలీ అంటే మమ్మీ డాడీ అత్తయ్య కూడా కాదు, మా కజిన్స్ వాళ్ళతో. మీరు ఇప్పుడు వరకు ఎప్పుడు చూడలేదు కదా నేను కజిన్స్ తో ఎలా ఉంటాను. నేను కూడా వాళ్ళతో టైం స్పెండ్ చేసి చాలా డేసే అవుతుంది బిజీ షెడ్యూల్స్ లో. అక్క వాళ్ళు, బావ వాళ్ళు, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా వస్తున్నారు. సో ఆల్ టుగెదర్ 20 members. ఇట్స్ ఎ ఫ్యామిలీ వ్లాగ్. సో ఎప్పుడు నేను ఇట్లా ఫ్యామిలీది వ్లాగ్ కూడా చేయలేదు. సో ఐ రియలీ వాంట్ టు డూ ఒక మంచి నైస్ మెమొరీ లాగా కూడా ఉంటుంది. వెళ్ళేది ఫార్మ్ హౌస్ అనమాట. ఇప్పుడు అది ఇంకా మాకు ఒక 20 minutes ఉంది. సో ఐఎమ్ సో మచ్ ఎక్సైటెడ్. చాలా డేస్ తర్వాత రిలాక్స్డ్ గా ఎంజాయ్ చేద్దామని వెళ్తున్నా. చూడాలి, పిల్లలు అందరూ ఉంటారు. మొత్తానికి మేబీ ఒక 10 members కిడ్సే ఉంటారు. లెట్స్ సీ వీడియో ఎలా ఉంటుందో. సో ఇప్పుడు వెళ్తున్నాము. 1:30 అట్లా అవుతుంది ఫార్మ్ హౌస్ కి రీచ్ అయ్యే వరకు. సో నాకు ఫార్మ్ హౌసెస్ వెళ్ళడం అంటే చాలా ఇష్టం. బట్ సమ్మర్ కదా, ఎండ ఇట్లా మండిపోతుంది. ఎండ మండుడింగ్స్ ఫ్రెండ్స్. ఎండ్ వరకు చూడండి. ఏ పార్ట్ అయితే నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. ఏ పార్ట్ అయితే నచ్చిందో. యాక్చువల్లీ ఫార్మ్ హౌస్ ప్లాన్ చేసిందే మేము అనమాట. కానీ మేమే లేట్ కమర్స్ అంటే మేమే అనమాట. వాళ్ళు ఆల్రెడీ షార్ప్ 12:30 వరకు రీచ్ అయిపోండి అంటే వాళ్ళు రీచ్ అయిపోయారు. మేమే ఒక 40 minutes అట్లా లేట్ వెళ్తున్నాం. ఆల్వేస్ లేట్ కమర్స్. వీఆర్ లేట్ కమర్స్ అంతే. మేము వెళ్ళే స్టే వచ్చేసి మొహినాబాద్ దగ్గర ఉంది. గచ్చిబౌలి నుంచి 1 hour to 40 minutes అలా పడుతుంది. ఇది చాలా సడన్ గా ప్లాన్ చేసుకున్నాము. కజిన్స్ అందరితో టైం స్పెండ్ చేసి చాలా డేస్ అవుతుంది అనేసి. ఈ సమ్మర్ లో ఎక్కడికైనా వెకేషన్ వెళ్ళాలన్నా అస్సలు వెళ్ళలేకపోతాం కదా, ఈ ఎండ అంతుంది. సో అందరం కలిసి మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు అనేసి ఇలా ఫార్మ్ హౌస్ ప్లాన్ చేసాము. ఈ ఫార్మ్ హౌస్ డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మెన్షన్ చేస్తాను, కాంటాక్ట్ పర్సన్ అదంతా. చూడండి కార్లు అన్ని లైన్ ఎట్లా పెట్టారు, క్రేజీ కదా. ఫార్మ్ హౌస్ అయితే మొత్తం సరౌండెడ్ విత్ ట్రీస్ అన్నమాట. చూస్తున్నారు కదా, ప్లేస్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నేను ఆల్రెడీ వ్లాగ్ లో చెప్పిన ఇంత మంది పిల్లలు ఉంటారని. రాగానే వెల్కమ్ డ్రింక్ అంట ఇది. వావ్, థ్యాంక్ యూ. చిన్నగా సేమ్ ఉంటామని చిన్నప్పటి నుంచి మా తాత అంటుండే. మా తాత అమ్మమ్మ లేరు కదా, లేకపోతే చూపించేదాన్ని. హాయ్ అక్క, వ్లాగ్ చేస్తున్నావా ఈ రోజు అని అడుగుతున్నాడు. అక్క గిఫ్ట్ ఏది? ఎందుకు గిఫ్ట్ లేకుండా? ఇది ఒక డైలాగ్ ఉంది, గిఫ్ట్ మేమే అని. లేదు, ఇప్పుడు ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి అంతే. గిఫ్ట్ ఇవ్వాలి కదా, గిఫ్ట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి, గిఫ్ట్ ఇవ్వాలి. అమ్మ అమ్మ మా అక్క చూసారా, రింగ్ ఇచ్చేసేయని చెప్తే. అమ్మ 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 అక్క అసలు ఎంత మ్యాచ్ ఫిక్సింగ్ అక్క ఇది. పెద్ద ప్లానింగ్. ఈ చేయికి ఆ చేయికి మారింది అంతే. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే. ఎట్లా గిఫ్ట్ ఏమి ఇవ్వలే, కేక్ అన్న పెట్టు బావా. బావ చేతికి మెరుస్తుంది. బాగుందా? నాకు ఎవరు కేక్ పెడుతున్నారు ఇప్పుడు? మా మనోజ్ ఫస్ట్ వచ్చిండు కేక్ పెట్టడానికి. నీ పుట్టి హ్యాండ్స్. కొంచెం కేక్ అయితే చాలా ఎమ్మిగా ఉండే, బట్ ఫుల్ గా ఎంజాయ్ చేయలేకపోయా. ఎందుకంటే డైట్ లో ఉన్నా కాబట్టి ఈ కేక్స్, స్వీట్ ఐటమ్స్ అన్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నాయి. ముందే నా ఫేవరెట్ ఐస్ క్రీమ్ అండ్ చీజ్ కేక్, ఇంకా కొంచెం పిల్లలు పెడితే అదే తిన్నా. ఈ పల్లి ఇంకా నూనె పట్టి తింటున్నాను ఇక్కడ అందరితో కూర్చొని మంచిగా ముచ్చట్లు పెడుతూ. ఇప్పుడు లంచ్ టైం అన్నమాట. మా కడుపులో ఎలకలు ఏమంటున్నారా, అలా అంటున్నాయి అనమాట. 2 o'clock అవుతుంది. ఇక్కడికి ఒక షెఫ్ ని మాట్లాడుకున్నాము. ఆయన కుకింగ్ చికెన్, మటన్, బగారా రైస్. సో అవన్నీ వెళ్ళి చూద్దాం. ఈవినింగ్ ఎప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్ళి స్విమ్మింగ్ పూల్ లో దుంకాలా అని ఉంది వీళ్ళందరికి కదరా. ఎప్పుడెప్పుడు వెళ్ళి క్రికెట్ ఎప్పుడు ఆడాలా. కుకింగ్ చేస్తున్నారు అక్కడ బ్యాక్ సైడ్ కిచెన్ లో. చూద్దాం. బర్నింగ్ రే, ఎండ బర్నింగ్, ఫేస్ ఆల్సో బర్నింగ్. ఫేస్ ఆల్సో బర్నింగ్. ఇవే
తగ్గించుకుంటే మంచిది. ఏడుకుండి వంట చేస్తున్నాడు ఆయన, ఎంత గ్రేట్ కదా. కొంచెం కొంచెం చెమట కూడా వేసి ఉంటాడు, అప్పుడు టేస్ట్ అవుతుంది. కాదు కాదు తిని చూసి సాల్ట్ లేదన్నాలి. ఒక్క నిమిషం ఉండు బాబు. మటన్ అవుతుందా? ఇక్కడ ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు, కొంచెం టైం పడుతుంది. సో ఫామ్ హౌస్ అంతా చూద్దాం అనేసి వెళ్తున్నాం. అందరూ కలిసి లంచ్ చేయడానికి కానీ డిన్నర్ కి కానీ ఇక్కడ చాలా స్పేస్ ఉంది, చూస్తున్నారు కదా. ఇదే అది డైనింగ్ స్పేస్. ఫామ్ హౌస్ నేమ్ ఆల్మండ్ గ్రోవ్. మాగో స్టేస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. ఈ స్టే లో నాకు చాలా బాగా నచ్చిన థింగ్ ఏంటంటే ఈ చెట్లు చూస్తున్నారు కదా, మొత్తం ఆల్మండ్ ట్రీస్ ఉన్నాయి. కోకోనట్, పొపాయ, ఇంకా జామకాయ, మ్యాంగో చెట్టు, అట్లా చాలా చెట్లే ఉన్నాయి. మొత్తం సరౌండెడ్ విత్ ట్రీస్ అన్నమాట. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, అది కూడా సమ్మర్ లో. అంటే ఇలాంటి ప్లేసెస్ చాలా బెస్ట్, ఎందుకంటే చాలా చెట్లు ఉంటాయి కాబట్టి మంచిగా చల్లగా ఉంటది. ఇంకో బెస్ట్ థింగ్ వచ్చేసి ఈ ప్లేస్ సిటీకి చాలా దూరంలో ఉంది కాబట్టి పిన్ డ్రాప్ సైలెన్స్ ఉండే, అసలు ఓన్లీ నేచర్ సౌండే వస్తుండే అక్కడ. అలాంటి ఫామ్ హౌసెస్ అయితే చాలా పీస్ఫుల్ గా స్టే చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇందులో మొత్తం 5 బెడ్రూమ్ ఉంది, బయట స్పేస్ చాలా బాగా వచ్చింది. ఇంకా 2 పూల్స్ వచ్చాయి. మెయిన్ గా ఇందులో చెట్లు చాలా ఉన్నాయి, నీడ్ ఉంటది అని చెప్పేసి మేము వచ్చాము. ఇంకా లక్కీలీ మేము వెళ్ళిన రోజు ఎండ లేదంతలా. ఈ సమ్మర్ లో లాంగ్ వెకేషన్స్ కి వెళ్ళి టైర్డ్ అయిపోయే కంటే ఇలాంటి ఫామ్ హౌస్ లే బెస్ట్ అనిపించింది అసలు. ఇంకా మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ కదా, అందరూ కలిసి వెళ్ళాలన్నా అందరికి కుదరది. ఇలా 2 days స్టే అయితే అందరు వస్తామంటారు. నన్ను ఎక్కిస్తున్నాడు గైస్. మనోజ్ బాబు మా సైడ్ మొత్తం బాయ్దే అన్నమాట, సైన్యం అంతా బాయ్ అంతా బాయ్స్ ఎక్కువ ఉంటారు, గర్ల్స్ తక్కువ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. పిల్లలు తెలుసు కదా, ఆకలి అంటారు కొంచెం లేట్ అయితే. చాలా సింపుల్ మెనూ, ఓన్లీ బగారా రైస్, ప్లెయిన్ రైస్, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, పప్పు, ఇంకా కర్డ్ రైస్, అంతే. వెరీ సింపుల్. అక్క వాళ్ళే ప్రిపేర్ చేద్దాం అనుకున్నారు ఫుడ్, బట్ ఇక్కడికి వచ్చాక కూడా కిచెన్ రూమ్ లోనే ఉండడం ఎందుకు, కొంచెం ఇట్లా బయట స్పెండ్ చేసినట్టు ఉంటారు టైం అని చెప్పేసి మేము అలా షెఫ్ ని మాట్లాడుకున్నాం. ఫుడ్ అయితే చాలా బాగా అయింది. అందరం తినేసి ఇక్కడ పూల్ దగ్గరకు వచ్చాము. తెలిసిందేగా పిల్లలకి పూల్ చూస్తే ఎప్పుడెప్పుడు వెళ్ళి ఆడుకోవాలా అని ఉంటుంది. ఫామ్ హౌస్ కూడా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు, చాలా బాగా నచ్చింది అసలు నీట్నెస్ అయితే. అక్కలు ఎలా అనిపిస్తుంది స్టే? బాగుంది. ఎలా ఉంది? ఫుల్ ఎంజాయ్ బాగుంది కదా. ఈరోజు కొంచెం చల్ల గాలి వస్తుంది అప్పుడప్పుడైనా. వీళ్ళ టెన్షన్ అంతా పిల్లలు స్విమ్మింగ్ పూల్ లో ఎట్లా ఆడతారా, ఏడ దెబ్బలు తాకించుకుంటారా అని వీళ్ళ టెన్షన్ అంతా. వాళ్ళ కళ్ళు మొత్తం వాళ్ళపైనే ఉండాలి, లేకపోతే ఏదో ఒక దెబ్బ తాకించుకుంటారు. నాకు వాటర్ అనగానే అక్కడే గుర్తొస్తుంది. రోజు ఎన్ని లీటర్స్ వాటర్ తాగుతావు అక్క చెప్పు? మార్నింగే, అది కూడా మార్నింగ్ లేవగానే 3 liters వాటర్ తాగుతుంది అక్క. అదైతే హైలైట్ అక్క. ఈ మొక్కతో ఎవ్వరు చేయరు అట్లా. మార్నింగ్ లేవగానే 3 liters అంట. అవి వామిటింగ్ వచ్చేదాకా తాగుతుందంట. బయట ఇది గుర్తుపెట్టుకోండి. మార్నింగ్ లేవగానే 3 liters ఆఫ్ వామ్ వాటర్ కంపల్సరీ డైలీ రెగ్యులర్ గా తీసుకుంటదంట అక్క. సో అది చాలా మంచి హ్యాబిట్ యాక్చువల్ గా. ఇక్కడ ఈ మినీ పూల్ లో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. తినగానే మంచిగా వాటర్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళైతే. ఈ ప్లేస్ లో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కనిపించేవన్నీ బాదం చెట్లు, చాలా బాదం ఉన్నాయి చెట్లకైతే అసలు. ఇంకా ఇక్కడ సైక్లింగ్ చేయొచ్చు, మంచిగా క్రికెట్ ఆడుకోవచ్చు. యాక్చువల్లీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ తో ఎక్కువ మందితో వస్తే ది బెస్ట్ ప్లేస్ ఇదైతే. సో ఇక్కడ మొత్తం బాదం చెట్లే. చిన్నప్పుడు ఎప్పుడో తినేదాన్ని బాదం. దీని లోపల బాదం ఉంటది, ఇప్పుడు తినేది పండు. బాగుంది. అవునా? మా స్కూల్లో మొత్తం ఇవే ఉండేవి అక్క. ఇది తిన్నాక దంచుకొని మళ్ళీ దాంట్లో బాదం కూడా తినేదాన్ని. బాగున్నాయి కదా. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన. మేకప్ మొత్తం రిమూవ్ చేసుకున్నాకనే పూల్లోకి దిగుదామని ఫిక్స్ అయిపోయినా. అందుకే మేకప్ అయితే మొత్తం రిమూవ్ చేసిన. వాటర్ లో దిగాలంటేనే భయం అవుతుంది నాకు కొంచెం వాటర్ అంటే భయం. అంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటది కదా, అది కొంచెం సెట్ అయ్యే వరకైతే భయపడుతూ ఉంటా వాటర్ లోకి దిగాలని. ఇంకా అంతో ఇంతో సాయి ఉన్నారంటేనే ధైర్యం చేస్తా వాటర్ లోకి దిగడానికైనా.
వాటర్ లో సెట్ అయ్యేంతసేపు భయం ఉంటది, సెట్ అయ్యాక ఫుల్ గా ఎంజాయ్ చేస్తా అనమాట. ఎంత ఫన్ ఉండేనో ఆ రోజు అయితే. అసలు వెదర్ చాలా బాగుండే కాబట్టి పూల్ అదంతా మస్తు ఎంజాయ్ చేసాం అసలు. వెదర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంది అసలు. వెదర్ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మా లక్ అనుకోవాలి అది. వెదర్ బాగుంది అనుకుంటున్నాం. ఇంకా కాసేపటికి చాలా అంటే చాలా దారుణమైన విండ్ వచ్చింది. నెక్స్ట్ క్లౌడ్స్ చూస్తున్నారు కదా, మొత్తం ఇట్లా వర్షం పడేలాగా రెడీగా ఉండే అన్నమాట. అప్పటికే ఒకసారి విండ్ రాగానే మొత్తం బాదం మొత్తం రాలిపోయాయి. అసలు నాకు ఆ బాదం చూస్తేనే బాధేసింది అసలు. ఇన్ని బాదం రాలినాయి. లుక్ అట్ దిస్. పాపం అనిపిస్తుంది నాకు. మొత్తం ఇవి కనిపిస్తున్నాయా, ఇవన్నీ బాదమే. అన్ని బాదం పడ్డాయి. వర్షం పడుతుంది, పూలు, సాంగ్స్, ఇంకా బ్యూటిఫుల్లీ రైనింగ్ గాయ్స్. ఈ ఫామ్ హౌస్ లో వర్షం పడుతుంటే వేరే లెవెల్లో ఉంది అసలు. వావ్. ఆయన ఇచ్చిండా బాగుంది. వింటేజ్ చాయ్. తాగిరా చాయ్ అందరూ? ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చినాను. వర్షం ఇంకా పడుతూనే ఉంది. మంచిగా వర్షం పడుతుంది అసలు. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అంటే వర్షం పడుతుంటే అంటే పొద్దుంతా వేడి అని ఇప్పుడు చలి పెడుతుంటే ఆ ఫీల్ ఉంది మచ్చా. నెక్స్ట్ లెవెల్ అసలు. వర్షం పడుతుంది ఎట్లా అనిపిస్తుంది? చాలా క్రేజీగా అనిపిస్తుంది. అందరం కలిసినప్పుడు ఏదో ఒక గేమ్స్ కానీ డాన్స్ కానీ అలా ఆడుతూ ఉంటాము. సో ఇక్కడ క్యారమ్స్ ఆడుతున్నారు వీళ్ళు. అప్పుడే పకోడీ, వేడి చికెన్ పకోడీ తీసుకొని వచ్చారు. ఇదైతే చాలా టేస్టీ ఉండే. నాకు ఇప్పుడు చూసినా తినాలనిపిస్తుంది, అంత టేస్టీ ఉండే. పెట్టగానే 2 minutes లో కంప్లీట్ అయిపోయింది. ఇది 2 minutes లో పకోడీ అయిపోయింది. వాట్ ఏ వర్షం రే బాబు. ఓ మై గాడ్ గాయ్స్, చాలా దారుణమైన వర్షం అసలు. ఏదో రైనీ సీజన్ లో కూడా ఇంత దారుణంగా వర్షం పడదేమో. చాలా పడుతున్నావు. ఎలా మెరుస్తుంది చూస్తున్నారా? ఉరుముల సౌండ్. ఓ మై గాడ్. తర్వాత కొన్ని గేమ్స్ ఆడుకున్నాం. చాలా ఫన్ ఉండే అసలు ఆ రోజు అయితే. ఎవరు నవ్వేది? ఎవరి పులి? అవుట్ అవుతావు, నీ ఇష్టం. సపరేట్ అని చేపిస్తా, చేయించలేకపోతుంది అయితే. అవుట్ రా నువ్వు, నువ్వు అవుటే. మనకుండే బిజీ షెడ్యూల్స్లో మన పనులన్నీ పక్కన పెట్టి ఇలా ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేసినా మంచిగా అనిపిస్తుంది కదా. అసలు ఇలాంటి గ్యాదరింగ్స్ ఉంటే ఏదైనా స్ట్రెస్ ఉన్నా పోతుంది. ఇంకా ఫోన్ అక్కడ పక్కన పెట్టి ఇంకా గేమ్స్ ఆడుతూ ఉన్నాం అందరం. ఏదో ఒక గేమ్, డాన్స్ అలా ఎంగేజింగ్ గా ఉండే. బాయ్స్ అందరు ఒక టీం, గర్ల్స్ అందరు ఒక టీం అయ్యి డమ్స్లాట్స్ ఆడాము. మూవీ నేమ్స్ గెస్ట్ చేయడము. ఇదైతే క్రేజీ ఉంటది కదా, చాలా ఫన్ అనిపిస్తుంది ఈ గేమ్ అయితే. అసలు పిల్లలు కూడా ఇలాంటి గేమ్స్ లో చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తారు. మంచిగా ఫన్ ఉండే అసలు ఆ రోజు అయితే.
అలా నైట్ అంతా గేమ్స్ ఆడుతూ పడుకున్నాము. ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్ ఉండే, పీస్ఫుల్ గా. సో యాక్చువల్లీ అయితే 1 డే ప్లానే ఉండే ఈ ఫామ్ హౌస్ ది. సో వీళ్ళు ఇంకో డే ఎక్స్టెండ్ చేశారనమాట. ఇవాళ మేము వేరే ఫామ్ హౌస్ కి కూడా వెళ్తున్నాము. నాకైతే ఇదే ఫామ్ హౌస్ చాలా బాగా నచ్చింది. ఈ గ్రీనరీ ఇదంతా చాలా బాగా నచ్చింది. కాకపోతే వీళ్ళందరూ కలిసి వేరే ఫామ్ హౌస్ వెళ్దాము అన్నారు. ఈ ప్లేస్ నుంచి మార్నింగ్ 11 o'clock కి చెక్అవుట్ అవ్వాలి. ఇక్కడ మంచిగా షటిల్ ఆడుతున్నారు వీళ్ళు మార్నింగే. నేనైతే రెడీ అయిపోయాను. నెక్స్ట్ మా సిస్టర్స్ కి రెడీ చేద్దాం అనేసి నేను కొంచెం ఫాస్ట్ గానే రెడీ అయిపోయాను. నేను మా అక్క వాళ్ళకి రెడీ చేసి చాలా డేసే అవుతుంది అనమాట. నాకు చిన్నప్పటి నుంచి అయినా ఎవరైనా రెడీ చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్ అసలు. ఇక్కడ మా అక్క స్కిన్ కి డార్క్ స్పాట్స్ ఉన్నాయి, ఇంకా డార్క్ సర్కిల్స్ కూడా ఉన్నాయి. సో కలర్ కరెక్టర్ యూస్ చేసి తర్వాత ఫౌండేషన్ అప్లై చేశాను. ఎవ్రీడే సన్ స్క్రీన్ యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. రెగ్యులర్ గా ఇంట్లో ఉన్నా సరే సన్ స్క్రీన్ డైలీ అప్లై చేసుకోండి అని చెప్తున్నాను ఇక్కడ అక్క వాళ్ళకి కూడా. దిస్ ఇస్ మై ఫేవరెట్ లిప్స్టిక్ షేడ్. మా అక్కకి స్కిన్ టోన్ కి బాగా సెట్ అవుతుందని పెట్టాను. అక్కకు కూడా నచ్చిందంట. స్కాల్ప్ కూడా లిటిల్ బిట్ కవర్ చేస్తున్నాను. నేను ఏం ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ అయితే అస్సలు కాదు. నేను ఏదో నాకు వచ్చింది లైట్ లిటిల్ బిట్ గా చేస్తున్నా అంతే. యాక్చువల్ గా మొత్తం మేకప్ నేర్చుకోవాలని ఉంది, ఇంట్రెస్ట్ అయితే ఉంది. బట్ టైం కుదరట్లేదు. టైం కుదిరినప్పుడు అయితే మొత్తం నేర్చుకుందామనే ఉంది నాకు. ఇప్పటికైతే కొంచెం నాలెడ్జ్ ఉంది మేకప్ పైన. సో మా అక్క చూడండి ఎంత క్యూట్ గా రెడీ అయిపోయిందో. సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ చాలా డిఫరెన్స్ చూసారు కదా మీరైతే. నిజం చెప్తున్నావా అక్క? సూపర్. నా బ్లాక్ మార్క్స్ కూడా కనిపించట్లే ఎక్కువ. నచ్చిందా? ఓకే సూపర్, బాగుంది. బాగుంది కదా. మా అక్కకి మేకప్ నచ్చుతుందో లేదో అని భయపడ్డా, బట్ నచ్చింది. ఫైనల్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా నేనైతే. మనకి ఏజ్ అవుతున్న కొద్దికి ఒకటే లెవెల్ ఆఫ్ చార్మ్నెస్ అయితే మన ఫేస్ లో అయితే ఉండదు. కానీ మనం మేకప్ రెడీ అయ్యే దాన్ని బట్టి, డ్రెస్సింగ్ దాన్ని బట్టి చాలా డిపెండ్ అయ్యి ఉంటది. మా అక్కైతే ఏదో కాలేజ్ గోయింగ్ అమ్మాయి లాగానే కనిపిస్తుంది అసలు. నెక్స్ట్ ఇంకో అక్కకు కూడా నేనే రెడీ చేస్తా అని చెప్పాను. పాపం వాళ్ళు ధైర్యం చేసి నాకు వదిలేశారు వాళ్ళ ఫేస్. నాకు వచ్చి రాని స్కిల్స్ తో ఏదో ట్రై చేస్తున్నాను, జస్ట్ డార్క్ స్పాట్స్ కవర్ చేయడానికి అంతే. నాకు ఈ అక్క హెయిర్ అంటే చాలా చాలా ఇష్టం. ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో హెయిర్. డిస్ట్ అయితే పెట్టకండి గాయ్. సింపుల్ గా రెడీ చేసేసాను. యాక్చువల్లీ వీళ్ళ భయం ఏంటంటే ఏదైనా పెట్టుకుంటే ఫేస్ ఖరాబ్ అయిపోతుందేమో, ఇంకా అదే భయంతో ఉండిపోయి ఏది అప్లై చేయరు ఫేస్ కి. కానీ ప్రాపర్ స్కిన్ కేర్ యూస్ చేయడం మన స్కిన్ కి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ డార్క్ స్పాట్స్ ఉంటే అవి కవర్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. చాలా మందికి మేకప్ కాకుండా న్యాచురల్ గా ఉండడం అంటే ఇష్టం అంటారు కదా. అది ఎవరి ఇష్టం పైన వాళ్ళది డిపెండ్ అయి ఉంటది. జస్ట్ రెడీ అవుతే ఏంటంటే మనకు ఒక కాన్ఫిడెంట్, ఒక ఎనర్జీ అనేది వస్తుంది. రెడీ అవుతే ఏంటంటే అరే మనం ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తున్నాం, పిక్చర్స్ దిగుతాము, అది ఒక యాక్టివ్నెస్ అనేది వస్తుంది అనమాట మనలో. అది అనిపిస్తుంది నాకు. అలా లేజీగా కాకుండా, నిద్రమోహం లాగా కాకుండా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది నాకైతే యాక్చువల్ గా. ఇక్కడైతే అందరం రెడీ అయిపోయి బయటకు వచ్చాము చెక్అవుట్ చేయడానికి. సో ఫ్యామిలీ ఫోటో దిగుదాం అనేసి వెయిట్ చేస్తున్నాం. అందరం గ్యాదర్ అయ్యాం కదా. మక్కన తింటున్నాను. మార్నింగే ఫుల్ ఆకలి అవుతుంది అనమాట. బ్రేక్ఫాస్ట్ కానీ ఇదే బెస్ట్. థ్యాంక్స్ బావా, థ్యాంక్స్ బావా, థ్యాంక్ యూ సో మచ్ బావా. ఇలా కన్నానికి కూడా రాలేదు చూసిరా, ఎడిట్ చేసుకోండి అంట. మందు సరిపోలేదు. సో అలా మంచిగా అందరం కలిసి ఫ్యామిలీ పిక్చర్స్ దిగాము చాలా డేస్ తర్వాత. సో పిల్లలు కూడా పెద్దగా అయిపోయారు కదా, సో మంచిగా వచ్చాయి పిక్చర్స్ అయితే. నెక్స్ట్ ఇక్కడ వేరే ఫామ్ హౌస్ కి వెళ్ళడానికి ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి 1 hour డిస్టెన్స్. ఇంకెవరు బ్రేక్ఫాస్ట్ చేయలేరు కదా, ఇంకా దారిలో వెళ్తుంటేనే బ్రేక్ఫాస్ట్ చేయాలనుకున్నాము. సో ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చాము ఇక్కడైతే. నేనైతే ఈ మధ్య మొత్తం అంటే రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్ మానేశాను. ఇడ్లీ, దోశ, పూరి లాంటివి చాలా తగ్గించేసాను. ఒకవేళ డెఫినెట్ గా బ్రేక్ఫాస్ట్ చేయాలి అనిపిస్తే మాత్రం పొంగల్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట. మంచిగా దాల్ వేస్తారు కదా, ప్రోటీన్ ఉంటది, ఇంకా నెయ్యితో చేస్తారు, 2 ME ఉంటది. నాకు ఇడ్లీ దోశ తింటే మొత్తం వీక్ లా అయిపోయినట్టు అనిపిస్తుంది, బాడీ అంతా లేజీగా అనిపిస్తుంది. యాక్చువల్లీ పిల్లలు అయితే తినొచ్చు, వాళ్ళ ఏజ్ లో ఏ తిన్నా అరిగిపోతుంది కదా ఈజీగా. నేను యాక్చువల్లీ వాట్ ఐ ఈట్ ఇన్ ఏ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది అంటే వాట్ ఐ ఈట్ ఇన్ ఏ వీక్ అనేది చేస్తాను. సో ఇక్కడ మేము ఫామ్ హౌస్ కి అయితే వచ్చేసాము. ఈ ఫామ్ హౌస్ నేమ్ వచ్చేసి సైనా అమాడో. ఇది కూడా మాగో స్టేస్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. నేను డీటెయిల్ గా డిస్క్రిప్షన్ బాక్స్ లో అన్ని డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ఇంతకు ముందు వెళ్ళిన ఫామ్ హౌస్ కి ఇప్పుడు వచ్చిన ఫామ్ హౌస్ కి మొత్తం కంప్లీట్ డిఫరెంట్ ఉండే. ఈ 2 వైబ్స్ చాలా బాగా నచ్చాయి. ఇది మొత్తం వింటేజ్ లుక్ లో ఉండే. మా ఫ్యామిలీ వాళ్ళందరికీ లివింగ్ ఏరియా చాలా బాగా నచ్చింది. అసలు ఎంత బాగుండేనో అసలు, హ్యూజ్ లివింగ్ స్పేస్ అసలు. ఇది 6 bedroom ఫామ్ హౌస్. ఈజీగా చాలా మంది స్టే చేయొచ్చు ఇక్కడైతే. చాలా బాగుంది ఫామ్ హౌస్ అయితే. నచ్చిందా? ప్రతి సైడ్ బాగుంది, వింటేజ్ వైబ్. ఇది డైనింగ్ టేబుల్ ఎంత బాగుంది కదా. ఇది కూడా మంచి వైబ్ ఉంది. వావ్, ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చోవచ్చు. ఎలా ఉంది ప్లేస్? ఏంటది?
సూపరా? నీకు? నైస్. వాట్ డూ యూ లైక్ ది మోస్ట్? అన్నా నీకు ఎలా అనిపించింది? ప్లేస్ ఎలా ఉంది? సూపర్ నైస్. వింటేజ్ ఉంది, వెరీ గుడ్. ఇంటీరియర్స్ బాగుంది కదా బావా? ప్లేస్ ఎలా ఉంది? చాలా బాగుంది. మినీ జైపూర్ లా ఉందా? మేము ఎర్లీగా వచ్చాము, సో క్లీన్ చేస్తున్నారు. పూల్ బాగుంది. నీకు బాగా నచ్చిందా? నీకు ఎలా అనిపిస్తుంది ప్లేస్? అదే అదే ఇప్పుడే స్టార్ట్ చేసిరా మీరు? ప్లేస్ ఎలా ఉంది? బాగుందా? ప్లేస్ ఎలా ఉంది? నచ్చిందా? బాగుంది కదా? ఈడ మా ఫ్యామిలీలు అందరు బ్లాగర్స్ అన్నమాట. చూడండి అమ్మా, చూడండి. మీరు హౌ డూ యూ లైక్ ది ప్లేస్? నాకైతే మెయిన్ గా ఈ వింటేజ్ సెల్ఫ్స్ కానీ డోర్స్ ఇలా సిట్అవుట్స్ చాలా బాగున్నాయి. వినాయకుడు ఉన్నారు అండ్ బయట లాన్ ఇలా. ఈ ఫామ్ హౌస్ లో మొత్తం 6 బెడ్రూమ్స్ ఉన్నాయి. చాలా పెద్ద ఉంది. అసలు నాకు టెర్రస్ పైన అయితే చాలా బాగా నచ్చింది. ఎంత బాగుంది చూడండి. థీమ్ అంతా వింటేజ్ థీమ్. ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం చాలా బాగా చేశారు. పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తుండే. అసలు ఎక్కడ ఏ వాల్ దగ్గర దిగినా పిక్చర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. బెడ్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు. ఫ్యామిలీతో స్టే చేయడానికి అయితే ఇట్స్ బెస్ట్ ప్లేస్ అనమాట. ఇది నా ఫస్ట్ మ్యాంగో ఆఫ్ ది సీజన్ అనమాట. దారిలో వస్తుంటే తీసుకున్నారు. అసలు ఎంత స్వీట్ ఉండేనో. తిన్నాక ఇప్పుడు చూసుకుంటే అర్థమవుతుంది షెట్ పైన పడ్డదని. స్మెల్ చాలా ఎమ్మిగా వచ్చిండే. సో తినాలి అనిపించింది. ఫ్లోలో తినేస్తున్నాను. సో ఇప్పుడు కనిపిస్తుంది వీడియోలో చూస్తుంటే అరే ఇది పడిపోతుంది కదా. నాకు మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం. బట్ ఈ సీజన్ అయితే కొంచెం తక్కువ తినడానికి ట్రై చేస్తున్నాను. మా అక్కలు రెడీ అయ్యారు గైస్ ఫొటోస్ దిగడానికి. చూడండి అక్క బ్లౌజ్ మస్తు అనిపిస్తుంది అక్క. క్రేజీ, యు ఆర్ లుకింగ్ గ్రేట్ కదా. బ్లౌజ్ అయితే మస్తుంది. ఈ పెళ్ళప్పటి శారీ కదా అక్క. చిషాని ఎట్లా గుర్తుపట్టినా? ఈ పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుందే? 15 ఇయర్స్ అయినా నాకు గుర్తుంది. బాగుంది శారీ. లంచ్ టైం కన్నా ముందు కొంచెం టైం ఉండే. సో మా అక్క వాళ్ళకి నేనే ఫోర్స్ చేసి శారీ కట్టుకోండి పిక్చర్స్ తీస్తాను అని చెప్పాను. వీళ్ళు చాలా రేర్గా పిక్చర్స్ దిగుతారు. సో ఇక్కడ పిక్చర్స్ ఫోటో సెక్షన్ అయిందనమాట. మంచిగా ఉంది ప్లేస్ అంతా. లైక్ స్టూడియో లాగా ఉంది కాబట్టి ప్లేస్ అంతా. సో పిక్చర్స్ బాగా దిగారు. నెక్స్ట్ ఇంకా లంచ్ టైం అయింది. నెక్స్ట్ డే అయితే మంచిగా బిర్యానీ ఆర్డర్ చేశారు. ఇంకా కిడ్స్ అందరూ బిర్యానీ లవర్సే ఉంటారు కదా. సో అందరికి బిర్యానీ అంటే ఇష్టం. నియర్ బై ఉన్న రెస్టారెంట్స్ నుంచి మేము ఫుడ్ తెప్పించుకున్నాం. ఇంకా బిర్యానీ నాకైతే ఏదైనా ట్రిప్స్ కన్నా ఎక్కువ ఇలా ఫామ్ హౌస్ స్టే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ట్రిప్స్ కి వెళ్తే ఇంతమంది కిడ్స్ తో చాలా అలసిపోతాం కదా. వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది. ఇలా ఫామ్ హౌస్ కి వెళ్తే అందరం కలిసి ఉండొచ్చు. ఇంకా 2 days అట్లా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డిన్నర్ లోకి నాటుకోడి చికెన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎంత మందికి నాటుకోడి అంటే ఇష్టం కామెంట్స్ లో చెప్పండి. కిచెన్ రూమ్ లో కుకింగ్ అంతా చూసుకోవడానికి ఇనఫ్ పీపుల్ ఉన్నారని నేను పిల్లలతో ఆడుకున్నాను. పిల్లల్ని కొంచెం అట్లా ఎంగేజింగ్ గా ఉంచితే అంటే వాళ్ళని, లేకపోతే వాళ్ళ లొల్లి తట్టుకోలేకపోతున్నాం. అందుకే ఒక గేమ్ స్టార్ట్ చేసిన. దొరికినా? ఎవరు దొరికినా? కాసేపు హైడ్ అండ్ సీక్ ఆడుకున్నాక ఆ గేమ్ బోర్ కొడితే మళ్ళీ ఇక్కడ బయట అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి కదా, ఇవి ఆడుకోవడానికి వచ్చాము. సేమ్ ముందు ఫామ్ హౌస్ లాగానే ఈ ఫామ్ హౌస్ లో కూడా చాలా పీస్ఫుల్ గా అనిపించింది. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కిడ్స్ కి అయితే ఆడుకోవడానికి యాక్టివిటీస్ అనేవి చాలా ఉన్నాయి. ఇక్కడ చాలా గ్రీనరీ ఉంది కాబట్టి అంతలా సన్లైట్ ఉంటుంది అన్నట్టు అనిపించలేదు. సో ఇంత గ్రీనరీ లేకపోతే అయితే ఫుల్ ఎండ చంపేస్తుంది ఈ ప్లేస్ లో. నిన్న బాదం ఈరోజు ఈత పళ్ళ. అరే ఇలాంటివి దీని చాలా డేస్ అయిందే. అప్పుడు తాత అదే ఇద్దరం ఒకేసారి అప్పుడు తాత తీసుకొస్తుండే. అరే ఇన్ని పడ్డాయి అవే. టేస్టీ ఉన్నాయి, చాలా బాగుంటాయి. తాత తెచ్చినప్పుడు తిన్నా నేను. ఈత పళ్ళు బాగున్నాయి. బాగుందా? సూపర్, క్రేజీ కదా. ఇంత ఉప్పు కారం వేసిరింది. సరిపోదా? అది తినొద్దు నేను అంత సాల్ట్ కారం. స్పైసీ, ఇంత స్పైసీ అయితే నేను తినను యాక్చువల్గా, బట్ ట్రై చేస్తున్నా. మిక్స్డ్. అబ్బో ఇంత కారం ఎట్లా తింటున్నదే.
ఈవినింగ్ టైంలో స్కై ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుండేనో. నాకు కొంచెం స్కై ఆబ్సెషన్ ఎక్కువ అనమాట. ఇట్లా స్కై కనిపించగానే, సన్సెట్ కనిపించగానే ఫోన్ పట్టుకొని కెమెరా వీడియో తీస్తూనే ఉంటా. మెయిన్గా సన్సెట్ అవుతుంటే స్కై చాలా బాగా నచ్చుతుంది. సో ఇలా లాన్లో చాలా బాగా టైం స్పెండ్ చేసాము ఈవినింగ్ టైం. అప్పుడైతే ఉయ్యాలూగి చాలా డేస్ అవుతుంది. ఈవెన్ ఇది కిడ్స్ అయినా మేము కూడా ఎంజాయ్ చేసాము అనమాట. మంచిగా అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ 6 ఆ టైంకి పూల్ పార్టీ చేయాలి కదా. సో పూల్లో కూడా దూకాలి కదా. అందుకే ఇంకా అందరు ఇక్కడే ఉన్నారు. ఆల్రెడీ వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు పూల్లో. ఈ పూల్ యాక్చువల్లీ చాలా డెప్త్ ఉండే. నాకు ముందే వాటర్ అంటే డెడ్డే, అసలు వాటర్లోకే వెళ్ళా. ఇంకా చాలా భయం వేసింది. బట్ ఇక అందరు ఉన్నారు కదా. ఇంకా ఈ ట్యూబ్ కూడా ఉండే. ఇంకా ట్యూబ్తో అయితే అమ్మాయ అనిపించింది. లేదంటే ఇలాంటప్పుడే పక్కా స్విమ్మింగ్ నేర్చుకోవాలా దేవుడా అనిపిస్తుంది అసలు. అలా వాటర్లో నన్నైతే చాలా సార్లు డిప్ చేశాడు మా సాయి, భయం పోవాలనేసి. ఐస్ అయితే రెడ్గా అయిపోయాయి నాయి. నెక్స్ట్ ఇక్కడ ఎమ్మి నాటుకోడి చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకోటి నార్మల్ చికెన్ కూడా కుండలో చేశారు. సో ఇదైతే చాలా టేస్టీ అయింది. ఇంకా రైస్, రోటీ కూడా రెడీ అయిపోయింది. మా సైడ్ అందరూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అనమాట. ఇక్కడ ఆ రోజే టీం ఉండే. సో అదే వాచ్ చేస్తూ తింటూ ఉన్నాము. ఇంకా నైట్ డిన్నర్ చేసి మళ్ళీ డిన్నర్ చేశాక ఇదే ప్లేస్కి వచ్చాము. అవుట్డోర్ గేమ్స్ బాగా నచ్చాయి ఇక్కడ. ఇవే ఆడుకోవడానికి వచ్చాము. ఇంకా ఆ రోజు మంచిగా వెదర్ కూడా కూల్ గా ఉండే. మిడ్నైట్ 12 అవ్వగానే మా అక్క వాళ్ళది యానివర్సరీ ఉండే. సో కేక్ కట్ చేయించాము ఇక్కడ. సో గైస్, ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీతో మీరు కూడా ఇలాంటి ఫామ్ హౌస్ కి వెళ్ళాలనుకుంటే షేర్ చేయండి ఈ వీడియో వాళ్ళందరికీ. సో సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య వ్లాగ్స్. బాయ్.